అందరికీ నమస్కారం అండి. అమ్మకి ప్రేమతో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారికి ప్రేమతో నేను వండుతున్నాను చికెన్ కర్రీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మంచి కొత్త రకం గ్రేవీ కర్రీ. ఇది కొత్తగా కొంచెం బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ అన్నీ వేసి సూపర్ క్రీమీగా వచ్చేలాగా చేశాను. మా అమ్మగారికి చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎట్లా చేయాలో చూపించేస్తాను పదండి. ముందు చికెన్ మ్యారినేషన్ ఎట్లా చేయాలో చూద్దాం. 1/2 kg స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి, 1.5 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, లెమన్ 1/2 ముక్క, సగం ముక్క నిమ్మకాయ పిండేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుందామండి. గట్టిగా ఉండే పెరుగు చూసి వేసుకోండి, మెత్తగా ఉండేది వేసుకోవద్దు, లూజ్గా ఉండే పెరుగు వేయొద్దు. ఇవన్నీ వేసుకుని బాగా ఒక 5 నిమిషాలు కలిపేసుకుందాం. ప్రేమగా కలకండి. కలిపేటప్పుడు బాగా టేస్ట్గా రావాలని, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక అరగంట మెరినేట్ చేద్దాం. ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూసుకుందాం. 3 టమాటాలు ఉడకబెట్టి తోలు తీసినవి, 2 ఎండుమిరపకాయలు, ధనియాలు 1 స్పూను, అట్లాగే జీడిపప్పు బాదం పప్పు నీళ్ళలో నానబెట్టి బాదం పప్పు తోలు తీసేసినవి, ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ చెప్తున్నాను. టమాటాలు, జీడిపప్పు, బాదం పప్పు, 2 ఎండుమిరపకాయలు, టమాటాలు ఉడకబెట్టి తోలు తీసినవి, దీంట్లోకి 3 యాలకులు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మనకి మిక్సీలో బాగా స్మూత్గా నలగటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. నెక్స్ట్ వీటిలోనే ఒక చిన్న ముక్క అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అట్లాగే 1/2 స్పూన్ ఉప్పు వేసి ఇట్లా మంచిగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని షాహీ జీరా 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్టు, అల్లము అన్నీ వేసి మిక్స్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది వేగడానికి 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. కొంచెం 1 స్పూన్ కదా, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. ఇదంతా బాగా వేగొచ్చేసాం. మంచి అంతా పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకొని పసుపు ఒక 1/2 స్పూను, కేవలం ఈ మసాలా వరకు ఆల్రెడీ చికెన్కి వేసాం కాబట్టి ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్కి సరిపడినంత పసుపు కారం వేసుకుందాం. తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకుని సిమ్లో పెట్టి 1 నిమిషం మూత పెడదాం. పసుపు కారం మసాలా అంతా గ్రేవీకి బాగా పట్టుకుంటుంది. తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత ఇందాక మెరినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలిపేసుకుని ఒక 60% ఉడికిన తర్వాత చికెన్ 60% ఉడికిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా, టమాటా బాదాం అన్నీ వేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఉడకబెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఉప్పు చూసుకోండి. ఉప్పు తక్కువైతే, నాకు ఉప్పు తక్కువైంది, నేను మళ్ళీ ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలాగ ఫైనల్గా 1 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలబెట్టేసామంటే ఎంతో రుచిగా చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది మీకు. మీ అమ్మగారికి ఇట్లా నేను చెప్పినట్టు చేసి పెట్టండి, ఆమె చాలా సంతోషిస్తారు. ఇట్లా చేసి చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందని నేను నమ్మండి. ఇట్లా ట్రై చేయండి, తప్పకుండా మీ అమ్మగారికి చేసి పెట్టండి, ఆమె చాలా సంతోషిస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చూసినందుకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం.